ఏదైతే దేవర ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది సినిమా. సినిమా బట్టి సూపర్ ఎక్స్పెక్టేషన్ తో వస్తుంది. ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది మీకు, నరాలు పగిలిపోతుంది అన్నమాట. ఆ ట్రైలర్ చూస్తుంటే దేవర 2 క్యారెక్టర్స్ కూడా, ఒకడు పిరికోడు, ఒకడు చాలా క్రూరమైన వ్యక్తిలా కనబడుతుంది ఆ ట్రైలర్ లో. చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా అదే చూస్తే ఆల్రెడీ కత్తి అంతా కూడా ఎన్టీఆర్ లేదు. అవును, ఈ పనికిమాల లంజోళ్ళు తాగుబోతులు ఎక్కువైపోయారు ఇండస్ట్రీలో. ఈ నా కొడుకులు ట్రోల్ చేస్తేనే బతుకుతున్నారు. ఒక పెద్ద హీరోని పట్టుకొని ఇలాగా ట్రోల్ చేయడం, వాళ్ళ ముందు వాళ్ళ పరువు తీయడం, సినిమా ఇండస్ట్రీ పరువు తీసినట్టే మాట. ఈ నా కొడుకులు ఎప్పుడైతే ఆపుతారో ఆ ట్రోల్స్, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ని మడతయ్యగలరు. వీళ్ళ ఉన్నని చెప్పు కూడా హీరోలకి విలువ ఉండదు, ఆ సినిమాలకు బజ్ ఉండదు. ఈ నా కొడుకులు దొరుకుతారులే, ఖచ్చితంగా దొరుకుతారు. థియేటర్ల దగ్గర కర్రలు పట్టుకుని కూర్చున్నారంట చాలా మంది అవ్వాలి. ఖచ్చితంగా దొరుకుతారు. ప్రతి ట్రోల్ చేసిన నా కొడుకు గట్టిగా పడుతుంది ఈసారి. బాగా నీకు అంటే ఆ ట్రోల్ చేయటం పట్ల అంటే ఇండస్ట్రీకి దెబ్బ అంటారు. చాలా చాలా నిన్నగా మొన్న RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ లో మనల్ని నిలబెట్టిన టాలీవుడ్ ని ఈ ఎదవల వల్ల, ఈ పనికిమాలిన చర్యల వల్ల దానికి కొంచెం దిగజారిపోతా ఉంటది మాట. ఇప్పుడు ఒక టైంలో బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ కి వచ్చి యాక్ట్ చేయాలంటే చాలా షేమ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ స్టేజ్ లో ఉన్నాం మనం. అప్పుడు ఏదో చిన్న ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీకి వెళ్ళి మనం యాక్ట్ చేసేది ఏంట్రా బాబు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఈ రోజు మన డైరెక్టర్లు అప్రోచ్ అవుతున్నారంటే సినిమాల కోసం, అదంతా కొంతమందికి ఇవ్వచ్చు క్రెడిట్ డైరెక్టర్స్ కి. మన రాజమౌళి గాని, ప్రశాంత్ నీల్ గాని, ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్ వల్ల మన రేంజ్ పెరిగింది, మన తెలుగు ఇండస్ట్రీ పవర్ పెరిగింది. అలాంటి వాళ్ళని ఇలాంటి పనికిమాలిన ట్రోలర్స్ వల్ల ఇంకా దిగజారిపోతుందన్నమాట. కావాల్సిన ఎక్స్పెక్టేషన్ అందదు జనాలకి. ఈ ట్రోల్ చేయడం వల్ల పెద్ద పెద్ద హీరోలకి దెబ్బ. ఈ ట్రోల్స్ అనేది మన తెలుగులో చేయడం ఇంకా దరిద్రమైన విషయం. ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడే కొత్తదనం కోరుకునే ప్రతి మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అదే చూస్తే ఆల్రెడీ మొన్న ఏదైతే రాజమౌళి అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, రాజమౌళితో RRR ఇటు కొట్టినానికి ఎవరైనా రాజమౌళితో ఇటు కొట్టినాడు ప్రతి ఒక్కరు ఫ్లాప్ వస్తుంది హీరోలకి. ఎవడండి చెప్పింది? రాజమౌళితో ఇటు కొట్టిన తర్వాత ఫ్లాపులు పని ఎవడెవడకున్నాయండి. ఇప్పుడు ఛత్రపతి తీశాడు, ఏమన్నా నాశనం అయిపోయాడు. ఈ రోజున పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఎవడు చెప్పాడు? మొన్నటి దాకా చూస్తే ఎన్టీఆర్ ట్రైలర్ తీసుకెళ్లి ఆచార్యతో పోలుస్తారు. కొట్టాలి శివ అక్కడ ఫ్లాప్ అయ్యాడు, ఇక్కడ కూడా ఫ్లాప్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. తీసిందల్లా హిట్ అయిపోదు, చూసిందల్లా నా పిల్లమే అన్నట్టు మాట్లాడితే కుదరదు. అర్థమైందా? ప్రతి దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, పైకి కిందకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక సినిమా హిట్ అయిందని ఇంకో సినిమా పట్టవాలని లేదు కదా రూల్. ఖచ్చితంగా దేవర అన్ని రికార్డులు బద్దలు కొట్టేద్ది, అన్ని రికార్డులు తుడిచిపెట్టేద్ది. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. ట్రోల్స్ చేసే నా కొడుకులు అందరు లిస్ట్ అవుట్ తీశారు, ఆల్రెడీ లిస్ట్ పెట్టుకున్నారో, థియేటర్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారో. చూద్దాం ఈ నా కొడుకులకి ఎలా ఉంటుందో. మామూలుగా ఉండదో నాకు తెలిసినంత వరకు. ఆల్రెడీ నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళకి ఇప్పుడు ఆ లిస్ట్ నేను చెప్పాను అనుకో, కొంతమంది తెలుసు నాకు దాంట్లో. వాళ్ళ లిస్ట్ చెప్పాను ఎలక్ట్ అయిపోతారు. వీళ్ళు ఎలక్ట్ అవ్వకూడదు. వీళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ టాక్ కాడికి దేనికో దానికి వస్తారు. ఖచ్చితంగా వచ్చినప్పుడు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.